పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా రాసిన సువార్తలో 17వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనము 32 నుంచి చదువుకుందాం. వచ్చిన 32వ వచనం నుంచి చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునడి, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకును. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది పిల్లారా, మనము లూకా సువార్త 17వ అధ్యాయంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అనే వచనాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ఏం రాయబడిందంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. లోతు భార్యను దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకొరకు? బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ఫలానా స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు. కానీ మరి లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజానికి లోతు భార్య పేరేంటో మనకు తెలియదండి. ఈమె యొక్క భర్త పేరు లోతు, కాబట్టి ఈమె తన భర్త పేరును బట్టి లోతు భార్య అని పిలువబడింది. బైబిల్లో కొంతమంది స్త్రీల పేర్లు రాయబడలేదు. మరి మనకు సంసోను భార్య పేరు తెలీదు, కానీ సంసోను బట్టి ఆమె సంసోను భార్యని పిలువబడింది. యోబు భార్య పేరు మనకు తెలియదు, యోబును బట్టి ఆమె యోబు భార్యని పిలువబడింది. ఫినిహాసు భార్య పేరు మనకు తెలియదు, కానీ తన భర్త అయిన ఫినిహాసును బట్టి ఆమె ఫినిహాసు భార్య అని పిలువబడింది. ఇలాగ బైబిల్లో కొంతమంది స్త్రీలు వారి భర్తల పేర్లతో పిలువబడ్డారు. మరి కొంతమంది స్త్రీలు వారి యొక్క ఉంటున్న పట్టణపు పేర్లతో పిలువబడ్డారు. షూనేమిరాలు, ఆమె షూనేం అనే పట్టణంలో ఉంటుంది కనుక షూనేమిరాలు అని పిలువబడింది. 2వ రాజులు 4వ అధ్యాయాలు మనకు 8-9 వచనాలు కనిపిస్తుంది. తర్వాత సమరస్త్రీ పేరు కూడా మనకు తెలీదు, కానీ ఆమె సమరయ అనే పట్టణంలో ఉంటుంది కనుక ఆమె సమరస్త్రీ అని పిలువబడింది. అయితే ఇక్కడ లోతు భార్య విషయానికి వస్తే, లోతు భార్య పేరు మనకు తెలీదు, కానీ ఈమె మరి తన భర్త అయిన లోతును బట్టి లోతు భార్య అని పిలువబడింది. మరి ఇంతకీ ఈమె ఏ ప్రాంతానికి చెందిన స్త్రీ అని మనం ఆలోచిస్తే, ఈ లోతు భార్య సోదోమ అనేటువంటి పట్టణానికి చెందిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. మరి లోతు ఎవరు అంటే, లోతు అబ్రాహాము యొక్క సహోదరుని కుమారుడు. ఆదికాండం 11వ అధ్యాయం మరి 27వ వచనం మనం చదివితే, అక్కడ తేరాహు అనే ఒక వ్యక్తి ఉంటాడు. తేరాహు అనే ఒక వ్యక్తికి 3 కుమారులు ఉన్నట్టుగా, మరి పెద్ద కుమారుడు అబ్రాహాము, తర్వాత నాహోరో, తర్వాత హారాన్. తేరాహుకు 3 కుమారులు. హారాన్ యొక్క కుమారుడు ఎవరంటే లోతు. కానీ అబ్రాహాముకి ఏమవుతాడంటే మరి 9వ కుమారుడు అవుతాడు అబ్రాహాం. కాబట్టి దేవుడు అబ్రాహాంను పిలిచాడు. ఏమనంటే ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రాహామా, నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అని దేవుడు అబ్రాహాముతో చెప్పినప్పుడు అబ్రాహాము బయలుదేరతాడు. అబ్రాహాముతో పాటుగా మరి అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు కూడా బయలుదేరతాడు. అయితే లోతు అబ్రాహాముతో కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు లోతుకు వివాహమైనట్టుగా ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదవము. అయితే లోతు అబ్రాహాంతో కూడా బయలుదేరతాడు. అయితే తర్వాత దేవుడు అబ్రాహామును దీవిస్తాడు. అబ్రాహాంతో కూడా వెళ్ళిన లోతు కూడా దీవించబడతాడు. అయితే అబ్రాహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం అనేది ఏర్పడుతుంది. ఆదికాండం 13వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మీరు 11వ వచనం వరకు చదివితే, అప్పుడు లోతు మరి అబ్రాహామును విడిచిపెట్టి సోదోమ అనే పట్టణానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ సోదోమ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీనే ఈ లోతు ఏం చేసుకున్నాడంటే వివాహం చేసుకున్నాడు. కానీ లోతు భార్య ఏ ప్రాంతానికి చెందిన స్త్రీ అంటే సోదోమ అనే పట్టణానికి చెందిన స్త్రీ. ఇంతకీ సోదోమ పట్టణ ప్రజలు ఏ రీతిగా ఉన్నారు అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 13వ అధ్యాయంలో మనకు 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనంలో, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. అదండి, సొదొమ మనుషులు ఎలా ఉన్నారట? దుష్టులుగా ఉన్నారట. దుష్టులంటే చెడుతనం జరిగించేవారు, మరి మంచి చేయడం చేత కానివారు, దుష్టులు వారు. కాబట్టి ఈ సొదొమ ప్రజలు దుష్టులుగా ఉన్నారట. మరియు యెహోవా దృష్టిలో వారు ఎలా ఉన్నారంటే మామూలు పాపులు కూడా కాదు, వారు అంటే చాలా భయంకరమైన పాపాలు చేసిన వారుగా ఈ సొదొమ ప్రజలు ఉన్నారు.
అటువంటి సొదొమ పట్టణానికి చెందిన స్త్రీనే ఎవరు వివాహం చేసుకున్నారంటే లోతు వివాహము చేసుకున్నాడు. ఎందుకంటే లోతు అబ్రాహాముతో బయలుదేరినప్పుడు లోతుకు వివాహం అయినట్టుగా మనం చదవము. ఆదికాండం 12:4 మీరు చదివితే యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను అనే మాట రాస్తున్నది. ఇక్కడ లోతుకు భార్య ఉన్నట్టు మనకు కనిపించదు. కానీ అబ్రాహాము లోతు వేరైపోతారు. మరి యొక్క లోతు సొదొమ పట్టణానికి వెళ్ళిపోతాడు. మీరు ఇదే 13:7-11 మీరు చదివితే ఇక మనం 11 చదువుతున్నాం. కాబట్టి లోతు తనకు యోర్దాను 13 ఆదికాండం 11 కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు ఏమైపోయారు? వేరైపోయారు. అబ్రాహాము కనానులో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనేను. తర్వాత అతడు సొదొమలోకి వెళ్ళిపోయాడు. ఈ సొదొమ ప్రజలు మరి దుష్టులుగా, మరి దేవుని దృష్టిలో బహుపాపులుగా ఉన్నారు. అటువంటి ప్రాంతానికి చెందిన స్త్రీని ఎవరు వివాహం చేసుకున్నారంటే లోతు వివాహం చేసుకున్నాడు. మరి లోతు కుటుంబాన్ని గురించి మనం ఆదికాండం 19 చదువుతాం. లోతు కుటుంబాన్ని గురించి లోతుకి 2 కుమార్తెలు కూడా ఉన్నట్టుగా ఆదికాండం 19 మనకు కనిపిస్తుంది. మరి ఇంతకీ లోతు నీతిమంతుడని బైబిల్లో రాసి ఉన్నది. అబ్రాహాము సహోదరుని కుమారుడు లోతు ఎవరయ్యా అంటే అతడు ఒక నీతిమంతుడు. 2వ పేతురు పత్రికలో లోతును గురించి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మరి మనము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం 219వ పేజీ. కృత నిబంధనలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను అని రాస్తుంది. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో లోతు ఎవరయ్యా అంటే నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఆ నీతిమంతుడైన ఈ లోతు ఎవరిని వివాహం చేసుకున్నాడయ్యా అని మనం ఆలోచిస్తే మరి సొదొమ పట్టణానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ సొదొమ ప్రజలు ఎటువంటి వారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 13 ప్రకారం సొదొమ ప్రజలు దుష్టులుగాను బహుపాపులుగాను ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి లోతు ఆ దుష్టురాలు బహుపాపపు జీవితం కలిగిన ఆ లోతు ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. చివరికి లోతు కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే పతనం అయిపోయినట్లు, నాశనం అయిపోయినట్లు మనం ఆదికాండం 19 చదువుతాం. కాబట్టి వివాహాలు చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనము మన పిల్లలకు వివాహాలు చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని ఎరగని ప్రజలు, దైవ భయము లేని బిడ్డలకు మన పిల్లలు ఇచ్చి వివాహాలు చేయకూడదు. చేయటం ద్వారా వారెంతో నష్టపోతారు. బైబిల్లో ఎంతోమంది మరి దేవుని ఎరగని వారిని వివాహాలు చేసుకుని వారి జీవితాల్లో వారెంతో నష్టాన్ని పొందారు. నయోమి కూడా బైబిల్లో నయోమి తన భర్త ఎలీమెలెకు అనే దంపతులు 2 ఉంటారండి. వారు యూదయ దేశంలో కరువు వచ్చిందని చెప్పి దేవుడు లేని మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. మీరు రూతు గ్రంథంలో చదువుతారు ఈ విషయాలన్నీ కూడా 1వ అధ్యాయంలో. అక్కడ నయోమి మరి తన భర్త చనిపోతాడు, మోయాబు దేశానికి వెళ్ళగానే ఎలీమెలెకు. తర్వాత నయోమి ఏం చేస్తుందంటే తన 2 కుమారులకి ఆ మోయాబు దేశంలో ఉన్న అన్య స్త్రీలను ఇచ్చి వివాహం చేసేస్తుంది. ఆమె ఒక దేవుని బిడ్డ అయి ఉండి నయోమి తన కుమారులకు దేవుని ప్రజలనిచ్చి వివాహాలు చేయకుండా అన్య స్త్రీనిచ్చి వివాహం చేసేస్తుంది. చివరికి వారు 10 సంవత్సరాలు కాపురం చేస్తారట భార్యలతో. తర్వాత 2 కుమారులు కూడా మోయాబు దేశంలో ఏమైపోయారు? చనిపోయారు. ఈ విధంగా నయోమి తన జీవితంలో ఎంతో నష్టపోయింది. తన పిల్లల యొక్క వివాహ విషయంలో ఆమె మరి ఒక రాంగ్ స్టెప్, తప్పుడు అడుగు వేసి తను ఎంతో నష్టపోయింది. సొలొమోన్ అనే వ్యక్తి కూడా బైబిల్లో కనిపిస్తాడు. మీరు 1 రాజుల గ్రంథం చదివితే అక్కడ సొలొమోను దేవుని కొరకు పెద్ద మందిరం కడతాడు, దేవుని యొక్క ఇష్టుడని పేరు పొందుతాడు. మరి అటువంటి సొలొమోను చివరికి అన్య స్త్రీని వివాహాలు చేసుకుని దేవుని ఎరగని, దైవ భయము లేని స్త్రీలను వివాహాలు చేసుకుని చివరికి సొలొమోను అనే రాజు కూడా పతనమైపోయాడు. మరి ఆ స్త్రీలు సొలొమోను యొక్క హృదయాన్ని అన్య దేవత తట్టు త్రిప్పగా సొలొమోను తన దేవుణ్ణి ఆరాధించటం, పూజించడం మానేసి మరి అన్య దేవతలు పూజించటం,
ఆరాధించటం, వాటి గుళ్ళు కట్టడం, బలిపీఠాలు కట్టడం, ధూపాలు వేయటం, ఈ రీతిగా సొలొమోను చేశాడు. చివరికి సొలొమోను కూడా తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. యెహోషాపాతు అనే రాజు, యూదా దేశపు రాజు, అతడు చాలా భక్తి గలవాడు. కానీ అతడేం చేశాడంటే మరి దైవ భయం లేని అతల్య అనేటువంటి ఒక స్త్రీని తన కుమారుని యెహోరాముకి ఇచ్చి వివాహం చేసేస్తాడు. ఈ అతల్య అనే ఈ స్త్రీ అహాబు యెజెబెలు యొక్క కుమార్తె. అహాబు యెజెబెలు దుష్టులు, దుర్మార్గులు. వారి యొక్క కుమార్తెను యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఎప్పుడైతే ఇక అతల్య ఇశ్రాయేలు దేశం నుంచి యూదా దేశంలో అడుగుపెట్టిందో మొత్తం యూదా దేశ ప్రజలందరినీ కూడా ఆమె విగ్రహ ఆరాధనలోనికి నడిపించేసి యూదా ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేలాగున అతల్య అనే స్త్రీ చేసింది. ఈ విధంగా బైబిల్లో కొంతమంది దేవుని ఎరగని వారిని వివాహాలు చేసుకుని, దైవ భయం లేని వారిని వివాహాలు చేసుకుని మరి వారి జీవితాలు వారెంతో నష్టపోయారు. కాబట్టి యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు తన వాక్యాన్ని మన కొరకు రాయించి పెట్టాడు. కానీ మన పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి, ప్రార్థనాపూర్వకంగా, దైవ భయం కలిగి మరి దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి ఇచ్చి మన బిడ్డలకు వివాహాలు చేయాలి. లేకపోతే వారు తమ వివాహ జీవితంలో ఎంతో నష్టపోతారు. ఇక్కడ లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం ఎంతో మంచిగా భక్తిలో ఎదిగాడు. కానీ ఇక లోతు ఏం చేశాడయ్యా అంటే సొదొమ పట్టణానికి వెళ్ళిన తర్వాత దుష్టురాలు మరి బహుపాపులుగా ఉన్నటువంటి ఆ సొదొమ పట్టణములో ఉన్న స్త్రీని తాను వివాహం చేసేసుకున్నాడు. చివరికి లోతు కుటుంబం ఏమైపోయిందంటే పతనమైపోయింది. ఇక లోతు భార్య విషయానికి వస్తే ఈ లోతు భార్య ఎటువంటిది అని మనం ఆలోచిస్తే చాలా చెడ్డ స్త్రీగా ఈ లోతు భార్య మనకు కనిపిస్తూ ఉంది. అందుకే లూకాసువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఈ లోతు భార్య మరి దేవుణ్ణి ఆమె ప్రేమించని వ్యక్తిగా లోతు భార్య మనకు కనిపిస్తుంది. తన భర్త నీతిమంతుడు, భర్తను బట్టైనా ఆమెలో మార్పు రావాలి. కానీ ఆ స్త్రీలో తన భర్తను బట్టి కూడా ఏమి రాలేదంటే మార్పు రాలేదు. లోతు దేవుణ్ణి ప్రేమించిన వాడే, కానీ లోతు భార్య విషయానికి వస్తే లోతు భార్య దేవుణ్ణి ప్రేమించని స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఎలా చెప్పొచ్చు లోతు భార్య దేవుణ్ణి ప్రేమించని స్త్రీ అని మనం ఆలోచిస్తే మరి దేవదూతలు ఆదికాండం 19వ అధ్యాయంలో మీరు చదివితే లోతు గారు ఉన్న సొదొమ పట్టణానికి వస్తారు వారు. ఎందుకంటే సొదొమ పట్టణంలో ఉన్న ప్రజలు భయంకరమైన పాపాలు చేస్తారు. వారి పాపాలే వారికి వ్యతిరేకంగా దేవునికి మొరపెడతాయి. కాబట్టి వారు చేసిన పాపమును బట్టి ఆ ప్రజలందరినీ దేవుడు నాశనం చేయడానికి మరి సొదొమ అనే పట్టణానికి దూతలను పంపిస్తాడు. అయితే మరి అబ్రహాము అంతకుముందే ప్రార్థన చేస్తాడు ఆదికాండం 18వ అధ్యాయంలో. కానీ అబ్రహాము ప్రార్థన విని దేవుడు లోతును తన కుటుంబాన్ని రక్షించాలనుకుంటాడు. కాబట్టి సొదొమ గొమొర్రా అనే పట్టణాలను దేవుడు నాశనం చేయబోతాడు. అయితే ఆ నాశనం మధ్యలో లోతు తన కుటుంబం నాశనం కాకూడదని మరి దూతలుని దేవుడు సొదొమ పట్టణానికి నడిపిస్తాడు. అది ఇద్దరు దూతలు సొదొమ పట్టణానికి చేరుకుంటారు. చేరుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయంలోనికి మనం వెళితే మొదటి వచనంలో ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కునుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పేరి. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనము చేశారు. ఇక్కడ దూతలు లోతు ఇంటికి వచ్చారండి. ఫస్ట్ ఏమో దూతలు రామన్నారు లోతు ఇంటిలోనికి, కానీ లోతు బలవంతం చేశాడు. మొత్తం మీద వారి ఇంటి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన దేవదూతలకు ఇక్కడ ఎవరు ఆతిథ్యం చేసినట్టు కనిపిస్తుంది అంటే లోతు గారే ఆతిథ్యం చేశాడట. పొంగని రొట్టెలను కాల్చాడట లోతు గారు. అప్పుడు వారు తిన్నారు దూతలు. ఇంతకీ మరి లోతు భార్య ఏమైపోయినట్టు?
లోతు భార్య కూడా అక్కడే ఉండొచ్చు ఇంటిలోనే, ఎందుకంటే వాళ్ళు సాయంత్రం వేళ అక్కడికి వచ్చారు. కానీ లోతు భార్య మరి వచ్చిన అతిథులకు ఆమె ఆతిథ్యం చేయడానికి ఏం చేయలేదు, ఇష్టపడలేదు. ఆతిథ్యం చేయకపోగా తన భర్త అక్కడ రొట్టెలు కాలుస్తూ ఉండగా ఈమె భర్తకు పనిలో సహాయపడినట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. నిజంగా మనం దేవుని ప్రేమించిన వారమైతే దేవుని సేవకులను, దేవుని పేరట వచ్చిన వారిని కూడా మనం ఏం చేస్తామంటే ప్రేమిస్తాం. యేసు ప్రభు అదే చెప్పాడు. మత్తయి సువార్త మీరు చదివితే 10వ అధ్యాయంలో 40 వచనం నుంచి మనం చదివితే ప్రభు అన్నాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన తండ్రిని ఏం చేస్తాడు, చేర్చుకుంటాడు అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నట్టే. ప్రవక్త అని చెప్పి ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తని యొక్క ఫలం పొందుతాడు. నీతిమంతుడని చెప్పి నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ఫలమును పొందును. ఇదిగో ఇతడు శిష్యుడని చెప్పి ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుని గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే అతడు తనకు రావాల్సిన ప్రతిఫలమును పోగొట్టుకోడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి నిజంగా మనం దేవుని బిడ్డలను, దేవుని సేవకులను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు, దేవుని చేర్చుకున్నట్లే. బైబిల్లో కొంతమంది మనం చూస్తేనండి వారు దేవుణ్ణి ప్రేమించారు కనుక వారేం చేశారంటే దేవుని పేరట వచ్చిన వారిని వారు చేర్చుకున్నారు, ఆతిథ్యం కూడా చేశారు. మరి లూదియా అని ఒక స్త్రీ కనిపిస్తుంది అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో. ఆమె రక్షణ పొందిన తర్వాత దైవ సేవకుని పౌలు గారితో తన టీం వారితో అంటది, అయ్యా నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మీరందరూ మా ఇంటిలోనికి వచ్చి ఉండండి అని. ఆ పౌలు గారు ఉంటారు అక్కడ దైవ సేవకులు, తర్వాత ఆయనతో పాటు శీల గారు, తర్వాత తిమోతి గారు, తర్వాత లూకా గారు. ఈ 4 వ్యక్తులను కూడా ఆమె తన ఇంటిలోకి చేర్చుకుందంటండి. ఈ 4 కూడా ఫిలిప్పీ పట్టణంలో సేవ చేయడానికి మొట్టమొదటిగా ఫిలిప్పీ పట్టణానికి వెళ్తారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మీరు చదివితే 11వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. అయితే లూదియా అక్కడ పౌలు గారు చెప్పిన వాక్యాన్ని వింటుంది. ఆమె విన్న తర్వాత 4 వ్యక్తులను కూడా ఆమె తన ఇంటిలోనికే చేర్చుకొని వారికి ఆతిథ్యం చేసి పరిచర్య చేసింది. దైవ సేవకులు ఆ ఫిలిప్పీ పట్టణాన్ని మరి విడిచి వెళ్ళేంత వరకు కూడా ఆమె ఇంటిలోనే ఉంటూ ఆ ఫిలిప్పీ అనే పట్టణంలో వారు సేవ చేసి ఆ ఫిలిప్పీ అనే పట్టణంలో వారు ఒక సంఘాన్ని కూడా స్థాపించినట్లుగా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే లూదియా తాను రక్షణ పొందింది. రక్షణ పొందిన తర్వాత ఆమె ఏం చేస్తున్నాయా అంటే మరి దేవుణ్ణి ఎంతగానో ప్రేమించింది. దేవుని పట్ల తనకున్న ప్రేమను ఆమె సేవకుల పట్ల ఏం చేసిందంటే వ్యక్తపరిచింది. అదే 16వ అధ్యాయంలో మనకు చెరసాల నాయకుడు కూడా ఉంటాడు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. ఆయన కూడా వాక్యాన్ని విని రక్షణ పొందిన తర్వాత ఆ దైవ సేవకులు తన ఇంటిలోనికి చేర్చుకుని వారికి ఆతిథ్యం చేశాడట. అంటే దేవుడిపై తనకున్న ప్రేమను ఎవరి పట్ల వ్యక్తపరిచాడు అంటే ఆ సేవకుల పట్ల ఆయన ఏం చేశాడు, వ్యక్తపరిచాడు. కానీ నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుని సేవకులను ప్రేమిస్తాం, దేవుని పేట వచ్చేవారిని మనము ప్రేమిస్తాం. కానీ లోతు భార్య అక్కడ ఇంటికి వచ్చిన దూతలను ఆమె ప్రేమించినట్టుగా మరి వారికి ఆతిథ్యం చేసినట్టుగా మనకు కనిపించట్లేదు. అక్కడ లోతే మరి ఆతిథ్యం చేశాడట. పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనం చేశారు. అంతేకాదండి, నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుని మాటకు లోబడతామని కూడా బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడతారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు ఏం చేస్తాడు, నా మాటలు గైకుంటాడు. ఒకడు నన్ను ప్రేమింపని ఎడలా వాడు నా మాటలు ఏం చేయడు, గైకునడు అని చెప్పాడు. మరి లోతు భార్య దేవుని మాట వినలేదు. దేవుడు చెప్పాడు, లోతును తన ఇంటి వారిని సోదమ పట్టణం నుంచి బయటకు తీసుకొచ్చి మీరు వెనక్కు తిరిగి ఏం చేయకూడదు, చూడకూడదని చెప్పాడు. కానీ లోతు భార్య ఏం చేసిందయ్యా అంటే వెనక్కు తిరిగి చూచిందంటండి. చివరికి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ విషయం చదువుతున్నాం ఆదికాండం 19వ అధ్యాయంలో. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనక చూడకుము.
ఏమంటున్నారండి? ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో దూతలు వారిని బయటకు తీసుకొచ్చి లోతును తన భార్యను 2 కుమార్తెలను బయటకు తీసుకొచ్చి, మీరు వెనకకు చూడొద్దు, పారిపోండి అని చెప్తే, ఈ లోతు భార్య ఏం చేసిందయ్యా అంటే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. అంటే లోతు భార్య అక్కడ ఎవరి మాటకు లోబడలేదు అంటే దేవుని మాటకు లోబడలేదు. వెనక్కు తిరిగి చూడొద్దని దేవుడు చెప్పాడు 17వ వచనములో. కానీ 26వ వచనంలోకి వచ్చేసరికి ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూచింది. అంటే లోతు భార్య దేవుణ్ణి ప్రేమించని స్త్రీగా మనకి ఎలా అర్థమవుతుందంటే, ఒకటి, ఇంటికి వచ్చిన అతిథులకు ఆమె ఏం చేయలేదు, ఆతిథ్యము చేయలేదు. రెండోది, దేవుని మాటకు ఆమె ఏం చేయలేదు, ఇక్కడ లోబడలేదు. నిజంగానండి, మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాట వింటాం. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాటలో గైకుంటాడు. మనం ఎన్నో విషయాలు వింటున్నాం, ప్రతి ఆదివారం కూడా ఎన్నో వాక్యాలు వింటున్నాం. దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, బూతులు ఆడొద్దు, పొరుగువారిది ఏది ఆశించొద్దు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించము. ఇవన్నీ మనం వింటున్న ఈ మాటలన్నీ దేవుని మాటలే, మనిషి మాటలు కాదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట అది ఎవరి మాట? దేవుని మాట. దేవుని నోట నుండి వచ్చే మాటలన్నీ బైబిల్లో రాశారు. కానీ బైబిల్లో రాయబడిన ప్రతి మాటను మనం పాటించాలి, దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే దానికి గుర్తు. మనమందరము దేవుణ్ణి ప్రేమించాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే అతడు దేవునికి ఎరుకైన వాడే అని రాశాడు బైబిల్లో. నిజంగా మనం దేవుని ప్రేమిస్తేనంటే దేవునికి మనం తెలుసు. ఎవడైనా ప్రభును ప్రేమింపకుంటే వాడు ఏమగును గాక, శపింపబడును గాక అంటాడు 1 కొరింథీ 16:22లో. దేవుణ్ణి మనం ప్రేమించకపోతే మనందరూ శపింపబడతాం. దేవుణ్ణి ప్రేమించేవారు దీవించబడతారు. కాబట్టి మనము అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవాను నువ్వేం చేయాలి? ప్రేమింపు అని రాశాడు బైబిల్లో. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. కానీ లోతు భార్య దేవుణ్ణి ప్రేమించలేదు. నిజంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా వారు ఏం చేయరంటే వెనకాడలేరు. బైబిల్లో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె పేరు మరియా. యేసు ప్రభు ఒక ఇంటిలో భోజనం కూర్చున్నప్పుడు ఈ మరియా అనే స్త్రీ అంటండి అత్తరు బుడ్డి ఒకటి కొనుక్కొచ్చిందంట. సేరున్నర ఎత్తు అత్తరు, సేరున్నర అత్తరు. దాని ఖరీదు ఎంతయ్యా అంటే 300 దేనారాలను రాశాడు బైబిల్లో. ఆ రోజుల్లో ఒక రోజు కూలి, ఆ దినాల్లో ఒక రోజు కూలి ఎంత అంటే ఒక దేనారం అని అంటండి, ఒక దేనారం. 300 దేనారాలతో ఆమె అత్తరు కొనుక్కొచ్చింది. అంటే ఎన్ని రోజులు కూలేది? 300 రోజులు కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతో ఆమె అత్తరు కొనుక్కొచ్చింది. 300 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. అంటే దగ్గర దగ్గర సంవత్సరం అంతా కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతో ఆమె అత్తరు కొనుక్కుని ప్రభు పాదాలకు పూసిందంట. అంటే ఆమె దేవుణ్ణి ఏం చేస్తూ ఉంది? ప్రేమిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ లోపల ఇస్కరియోతు యూదా అంటాడు, ఇంత డబ్బు అవసరమా? ఇంత డబ్బు పెట్టి అత్తరు కొని యేసు ప్రభు పాదాలకు పూయటం అవసరమా? ఆ పైసలేవో, ఆ 300 దేనారాలేవో ఇక్కడ కానుక సంచులు వేస్తే మేము ఎవరి కొరకు ఖర్చు పెడతాం? బేదల కొరకు ఖర్చు పెడతాం అంటున్నాడు. నిజంగానే బేదల మీద శ్రద్ధ ఉండి కాదు, వాడు దొంగ అని రాశాడు బైబిల్ ఇస్కరియోతు యూదా. వాడు దొంగ అయి ఉండి కానుక సంచులు వేయబడిన కానుకలను అతడు ఏం చేస్తూ వచ్చాడట? దొంగిలిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ స్త్రీ చూడండి, ఆమె దేవుని కొరకు 300 దేనారాలు ఖర్చు పెట్టింది. అంటే ఆమె దేవుని ఎంతగా ఏం చేస్తూ ఉంది? ప్రేమిస్తూ ఉంది. నిజంగా మనము తల్లిదండ్రులుగా మన పిల్లలు ప్రేమిస్తున్నప్పుడు వారి కొరకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి మనం ఏం చేయము? వెనకాడు. వారి కోసం మనం ఖర్చు పెడుతున్నప్పుడు అది వ్యర్థమని కూడా అనుకోం. కారణం ఏంటంటే వారంటే మనకు ప్రేమ. అలాగే దేవుని నిజంగా మనం ప్రేమిస్తే దేవుని కొరకు మనం ఎంతైనా ఇవ్వడానికి ఏం చేయమంటే వెనకాడు. ఇచ్చుట అనేది ప్రేమను తెలియజేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తే వారిలో ఈ 3 లక్షణాలు కనిపిస్తాయి. మొదటి లక్షణం, దేవుని ప్రేమించేవారు దేవుని సేవకులను, దేవుని పేరట వచ్చేవారిని కూడా వారు ఏం చేస్తారు? ప్రేమిస్తారు, వారికి ఆతిథ్యం చేస్తారు. రెండోదిగా దేవుని ప్రేమించేవారు దేవుని మాటకు లోబడతారు.
మూడోదిగా దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు ఎంతైనా ఇవ్వటానికి, ఎంతైనా ఖర్చు పెట్టడానికి వారు ఏం చేయలేరంటే వెనకాడరు. కానీ లోతు భార్యలో ఈ లక్షణాలు ఏవీ కనిపించట్లేదు. అంటే దీన్ని బట్టి మనం చెప్పచ్చు, లోతు భార్య ఎవరయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించని వ్యక్తి. 1 కొరింథీ 16:22 ప్రకారం దేవుని ప్రేమించని ఏ వ్యక్తి అయినా ఎవరట వారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం దేవుని శాపాన్ని పొందేవారంగా కాకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన దీవెన పొందేవారంగా ఉండాలి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. సామెత గ్రంథం 8వ అధ్యాయం చదివితే 21వ వచనం. దేవుని ప్రేమించు వారు దీవించబడతారు, దేవుని ప్రేమింపని వారు శపింపబడతారు. కానీ మనం ఎలాగున్నాం? దేవుని ప్రేమిస్తున్న వారంగా ఉన్నామా, లేక దేవుణ్ణి ప్రేమించని వారంగా ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. లోతు భార్య విషయానికి వస్తే ఆమె దేవుణ్ణి ప్రేమించని ఒక చెడ్డ స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే లోతు భార్యలో మనకేం కనిపిస్తుందయ్యా అంటే ఆమె దేవునికి అద్భుతాన్ని కల్లారా చూచిందంటండి. కానీ ఆమె దేవుని యందు ఏం చేయలేదు, విశ్వాసము ఉంచలేదు. ఈ విషయం ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయంలో 10వ వచనంలో అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేస్తారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమొబ్బు కలుగుజేయగా వారు ద్వారమును కనుగొనలేక విసిగిరి. ఇక్కడ ఏం జరుగుతుంది ఆదికాండం 19వ అధ్యాయంలో అంటే ఆ యొక్క దూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు లోతు రాత్రి వేళ వారికి ఆతిథ్యం చేసి తన ఇంట్లో విశ్రాంతి తీసుకోమన్నాడు. ఈ విషయం సోదోమ పట్టణంలో ప్రజలందరికీ తెలిసిందంటండి. ఈ సోదోమ పట్టణంలో ప్రజల్లో భయం లేదు, దైవ భయం లేదు. కానీ వారందరూ కూడా లోతు ఇంటికి వచ్చేసారు. ఎందుకో తెలుసా? ఆ రాత్రి లోతు ఇంటికి వచ్చిన దూతలతో పాపం చేయడానికి. కాబట్టి లోతు బయటికి వెళ్ళి ఆ మనుషులందరితో అంటున్నాడు. ఈ విషయాలు మీరు 4వ వచనం నుంచి చదివితే మీకు కనిపిస్తుంది. 4వ వచనంలో వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సోదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రిని ఎద్దుకొచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి అనగా బయటకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, వాళ్ళందరూ వచ్చేసారు, లోతు ఇంటి చుట్టుముట్టేశారు. ఆ మనుషులను బయటికి తీసుకురా, మేము వారితో ఏం చేస్తాం? పాపం చేస్తాం. అప్పుడు వెంటనే లోతు ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి అక్కడ ఉన్న మనుషులందరితో అంటున్నాడు, అయిలారా ఆ మనుషుల జోలికి పోకండి, వారు నా ఇంటికి వచ్చారు, నా యొక్క అతిథులు వారు, కాబట్టి వారి జోలికి మీరు పోకండి, వారితో మీరు పాపం చేయకండి అంటే వినడం లేదు వారు. అప్పుడు వెంటనే దూతలు ఏం చేశారంటే లోతు గారు బయటికి వెళ్ళిన లోతును లోపలికి తీసుకొచ్చారు చేపట్టుకొని. లోపలికి తీసుకొచ్చిన తర్వాత దూతలు ఏం చేశారంటే సోదోమ మనుషులందరికీ కూడా కనుమొబ్బును కలగజేశారట. ఆ సోదోమ ప్రజలందరూ కూడా ఇంటి బయటే ఉన్నారు, కానీ వారికి ఏం కనిపించట్లేదు? ద్వారం కనిపించట్లేదట, ఇంటి తలుపు కనిపించట్లేదట అండి. 11వ వచనంలో అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమొబ్బును కలుగజేయగా వారు ద్వారమును కనుగొనలేక విసిగేది. అక్కడే ఉంది తలుపు, ద్వారబంధం, కానీ వారి కంటికి కనిపించట్లేదు. ద్వారం ఉంటేనే కదా లోపలికి, కనిపిస్తే కదా లోపలికి వెళ్ళేది ఇంటిలోనికి. వారికి ఆ ద్వారమే కనిపించకుండా దేవుడు వారందరికీ ఏం చేశాడంటే కనుమొబ్బును కలుగజేసేసాడట. అందరు విసిగిపోయారట ద్వారం కనుగొనలేక. అంటే ఈ అద్భుతాన్ని కల్లారా చూచింది ఎవరు? లోతు భార్య. ఈ అద్భుతాన్ని ఆమె కల్లారా చూచింది, కానీ ఆమె దేవుని యందు ఏముంచలేకపోయిందంటే విశ్వాసము ఉంచలేకపోయింది. ఈ దినాల్లో చాలామంది దేవుని కార్యాలు చూస్తూ ఉంటారు, దేవుని అద్భుతాలు కల్లారా చూస్తూ ఉంటారు, కానీ వారు మాత్రం దేవుని యందు ఏం చేయాలంటే విశ్వాసము ఉంచారు. బైబిల్లో కూడా మనకు ఒక ప్రాంతం కనిపిస్తుంది, బెత్సెదా అనే ప్రాంతం. ఆ పట్టణంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడటండి. అద్భుతాలు చూసి కూడా ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని యందు ఏం చేయలేదంటే విశ్వాసము ఉంచలేదు. అందుకే దేవుడు ఆ పట్టణాన్ని ఇలా గద్దిస్తున్నాడు. మత్తయి సువార్తలో మనము 11వ అధ్యాయంలోనికి వెళ్తే
మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ 20వ వచనంలో మత్తయి 11:20లో పిమ్మట ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలను చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింప సాగెను. మత్తయి 11వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు కొన్ని పట్టణాలు అద్భుతాలు చేశాడట. కానీ అద్భుతాలు ఉన్న ప్రజలు మారు మనసు పొందలేదట. అద్భుతాలు చూసి కూడా ఆ ప్రజలు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పాను. తర్వాత కఫెర్నహూమా, ఆకాశం అంటునకు హెచ్చింపబడిదవా, నువ్వు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతాలు సోదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సోదమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని. ఇక్కడ యేసు ప్రభు వారు అద్భుతాలు చేశాడు. ఎక్కడ? కొరాజీనా, బెత్సయిదా అనే పట్టణాలు. అద్భుతాలు చూసి కూడా వారు మారు మనసు పొందలేదు. అద్భుతాలు చూసి కూడా వారు దేవుని తట్టు తిరగలేదు. అప్పుడు దేవుడు ఆ పట్టణాలను గద్దిస్తున్నాడు. కొరాజీనా, బెత్సయిదా, మీ పట్టణాలు చేసిన అద్భుతాలు నేను తూరు సీదోన్లో చేసి ఉన్నట్లయితే వారు అప్పుడే ఏం చేసి ఉండేవారు? మారు మనసు పొంది ఉండేవారు. అలాగే కఫెర్నహూములో కూడా దేవుడు అద్భుతాలు చేశాడట. అద్భుతాలు చూసి కూడా వారు దేవుని యందు ఏం చేయలేదు? విశ్వాసము ఉంచలేదు. లోతు భార్య ఎదుట దేవుడు అద్భుతం చేశాడు. కానీ ఆమె అద్భుతం చూసి కూడా ఎవరు నమ్మలేకపోయిందంటే దేవుణ్ణి ఆమె నమ్మలేకపోయింది. ఈనాడు కూడా కొంతమంది అద్భుతాలు చూస్తారు కల్లారా. రోగాల నుంచి విడుదల పొందుతారు, ఏవంటి దయాల నుంచి విడుదల పొందుతారు. వారు చూస్తారు, వారింటి వారు కూడా చూస్తారు. కానీ వారు దేవుని యందు ఏం చేయరంటే విశ్వాసము ఉంచరు. కాబట్టి దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకార్యాలు చేసిన మనమందరము కూడా దేవుని యందు ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. ఎందుకంటే విశ్వసించేవాడే రక్షింపబడతాడు. ప్రభువుని నమ్ముకున్నవాడే నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్తాడు. కానీ ఈనాడు అద్భుతాలు చూస్తున్నారు, అద్భుతాల కోసం మందిరాలకు వస్తున్నారు. కానీ అద్భుతాలు పొందుకున్న తర్వాత వారు దేవుని వెంబడించట్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. లోతు భార్య కూడా ఆ కోవకు చెందిన స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా అద్భుతాలు చూసేనా ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది దేవుని ద్వారా అద్భుతాలు ఎన్నో పొందుతారు, చివరికి దేవుణ్ణే వారు ఏం చేస్తారు? మర్చిపోతారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడట దేవుడు. కానీ వారు అద్భుతాలు కల్లారా చూశారు. చివరికి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఏం చేశారట? మర్చిపోయారట. దేవుని ఆరాధించటం, దేవుని పూజించడం, దేవుని సేవించటం, దేవుని మాటకు లోబడి జీవించటం వారు మర్చిపోయారు. దేవుణ్ణే మర్చిపోయారు వారు. ఈ విషయం 106వ కీర్తనలో ఉంది, చదువుదాం. 106వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? 106వ కీర్తన 21వ వచనం. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వారు ఏం చేశారు? మర్చిపోయిరి. ఐగుప్తులో గొప్ప కార్యాలు చేశాడట. హాము దేశంలో ఆశ్చర్య కార్యాలను దేవుడు చేశాడట. తర్వాత ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేశాడు. అయితే అటువంటి దేవుణ్ణి వారు ఏం చేశారు? మర్చిపోయారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, కానీ వారు దేవుణ్ణే మర్చిపోయారు. మరి మన మాట ఏంటి? ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు పొందుకుంటున్న మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని విశ్వాసం ఉంచామా? ఒకటి. రెండోదిగా దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మరిచే వారిని దేవుడు చీల్చేస్తాడట. ఇంతకుముందే మనం చదివాం కదా 50వ కీర్తనలో ఏముందండి? 50వ కీర్తన 22వ వచనంలో, దేవుణ్ణి మరుచువారలారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేక పోవునని 9వ కీర్తనలో 22వ వచనంలో రాస్తున్నది. దేవుణ్ణి మరిచే ప్రజలారా దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చేస్తాను, తప్పించేవాడు ఎవ్వడు ఉండడు అంటున్నాడు. కానీ దేవుణ్ణి మరిచే ప్రజలపైకి దేవుని ఉగ్రత వస్తుందండి. కానీ దేవుణ్ణి మనం మర్చిపోవద్దు. ఇంకో చోట అంటాడు 9వ కీర్తన 17వ వచనంలో, దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ
ఎక్కడికి వెళ్ళిపోతారట? పాతాళ లోకానికి దిగిపోతారు అని 9వ కీర్తన 17వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుణ్ణి మరిచే ప్రజలు పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి అద్భుతాలు చూస్తున్న మనం, స్వస్థత పొందుతున్న మనం, మేలు పొందుతున్న మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంతేకాదు దేవుని మనం మర్చిపోకూడదు. మన జీవిత పర్యాంతం దేవుణ్ణి మనం వెంబడించి, ఆరాధించి, సేవించి, పూజించే వారంగా ఉండాలి. కానీ లోతు భార్య అద్భుతం చూసింది కానీ దేవుని యందు ఆమె ఏం చేయలేదంటే విశ్వాసము ఉంచలేదు. మరి మన మాట ఏమిటి అని మన జీవితాలు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక చివరిగా లోతు భార్య విషయానికి వస్తే, లోతు భార్య లోక ఆశలు కలిగిన స్త్రీగా మనకు అనిపిస్తుంది. దేవుడు లోతును తన కుటుంబాన్ని బయట తీసుకొచ్చి ఏమన్నాడు? మీరు వెనకకు తిరిగి చూడొద్దు అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనకకు తిరిగి చూచింది అని చదివి ఇంతకుముందు ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే 26వ వచనంలో. ఎందుకు ఆమె వెనక్కి తిరిగి చూచిందంటే ఆమెలో ఏ ఆశలు చావలేదు అంటే లోక ఆశలు చావలేదు. ఇప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్నిని, గంధకాన్ని కురిపించి సోదోమ, గోమర పట్టణాల్లో ఉన్న సమస్తాన్ని అగ్నితో కాల్చివేయబోతున్నాడు. సోదోమ పట్టణంలో లోతుకు పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటి నుండి ఎన్నో వస్తువులు, వాహనాలు, మరి బహుశా ఎంతో వెండి బంగారం కూడా ఉండి ఉండొచ్చు. కానీ లోతు భార్యకు ఆశ చావలేదన్నమాట. అమ్మో, దేవుడు దాని పట్టణం కాల్చేస్తానంటున్నాడు, మరి నా ఇల్లు ఏమైపోతుంది, నా బహుశా చీరలు ఉన్నాయి, నా పట్టు చీరలు ఏమైపోయి ఉండొచ్చు, ఈ బంగారు వెండి ఏమైపోతుంది, నా వస్తువులు, వాహనాలు ఏమైపోతాయి అని ఒక్కసారిగా ఆమె ఏం చేసిందండి? వెనకకు తిరిగి చూచి ఏమైపోయిందంటే ఆమె ఉప్పుస్తమైపోయింది. నిజంగా ఆమె లోకాశలు కలిగిన స్త్రీ అని మనకు అర్థమవుతుంది. ఆ మనసంతా కూడా దేవుడి మీద లేదండి. ఆ ఇంటి పైన, ఇంటిలో ఉన్న వస్తు వాహనాల పైన ఉన్నది. అవన్నీ కాలిపోబోతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఒక్కసారికి వెనక్కి తిరిగి చూచింది, చివరికి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎంత భయంకరం! మనలో కూడా ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాము కానీ మన జీవితాలు ఏ ఆశలు చావట్లేదంటే లోక ఆశలు చావట్లేదు. ఎంతసేపు మనం లోకం కొరకు, లోకంలో ఉన్న వాటిని పొందుకోవడానికే ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ ఎంతమంది దేవుని కొరకు ప్రయాసపడేవారు ఎంతమంది ఉన్నారు ఈనాడు? లోకమునైనను లోకములు ఉన్న వాటిని మీరు ప్రేమించవద్దు అన్నాడు బైబిల్లో. లోకమును దాని ఆశయు గతించిపోతాయి. నిజంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు ఏం చేయాలి? వెదకండి అని రాశాడు బైబిల్లో. భూ సంబంధ వాటిపైన మీరు మనసు పెట్టకండి, పరసంబంధ వాటిపైన మీరు మనసు పెట్టండి అని బైబిల్ చెప్తుంది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల్లో. కానీ మనం లోకంలో ఉంటున్నాము కానీ మన మనసంతా దేవుడి పైన, దేవుని వాక్యం పైన, ప్రార్థనల పైన కాకుండా మన మనసంతా దేనిపై ఉంటుందంటే లోకం పైనే ఉంటుంది, లోక సంబంధ వాటిపైనే ఉంటుంది. కాబట్టి మనము లోకాశలు కలిగిన లోతు భార్యలాగా ఉండకూడదు. మనమందరము దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకైన ఆశ, కోరిక, తృష్ణ మనకు ఉండాలి. కాబట్టి బైబిల్లో కోరాహ కుమారులు అంటారు 42వ కీర్తన మీరు చదివితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఏమవుతూ ఉన్నది, ఆశగొనుచున్నది అన్నాడు. కానీ దేవుని కొరకైన ఆశ మనలో ఉండాలి, లోకం కొరకు కాదు. ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నాయి. దేవుడు ఎలాగైతే సోదొమ గోమర పట్టణాలు అగ్నితో కాల్చివేశాడో, ఆకాశం నుంచి అగ్నిని, గంధకాన్ని కురిపించి మనం చూస్తున్నటువంటి లోకములో ఉన్నవన్నీ కూడా ఒకానొక దినాన దేవుడు ఏం చేయబోతున్నాడంటే నాశనము చేయబోతున్నాడు. ఇక్కడ అశాశ్వతమైన వాటిపైన మనం మనసు పెట్టొద్దు. మనకు కంటికి కనిపించేవి శాశ్వతం కాదంట, అశాశ్వతమైనవి. కంటికి కనిపించినవి కొన్ని ఉన్నాయి, అవి శాశ్వతమైనవి. కంటికి ఏం కనిపించట్లేదు? కంటికి దేవుడు కనిపించట్లేదు. కంటికి ఏం కనిపించట్లేదు? పరలోకం కనిపించట్లేదు. కాబట్టి దానిపైన మనం మనసు పెట్టాలి, అవి శాశ్వతం. కంటికి కనిపించే ప్రతిదీ అశాశ్వతమే, కంటికి కనబడనవి శాశ్వతం. వాటి అందే మనం మనసు పెట్టాలి, వాటి కొరకే మనం ప్రయాసపడాలి. లోక ఆశలు మనం విడిచిపెట్టాలి. కొంతమంది ఆదివారాలు కూడా మందిరాలకు రారు, వెళ్ళిపోతారు పనులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలు. ఎందుకంటే వారికి ఏ ఆశ చావట్లేదంటే లోక ఆశలు చావట్లేదు. కాబట్టి మనము లోక ఆశలు విడిచిపెట్టాలి. వెనకటికి మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక పక్షి అంటండి. పక్షి అంట పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది. ఒక కొంగ దగ్గరికి వెళ్ళిందంట. ఈ కొంగ ఏం చేస్తుందంటే ఆ చెరువులో నత్తలు ఎరుగుని తింటుందంట. ఈ పక్షి కొంగ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంగ పక్షిని చూసి అంటుందంట, పక్షిని ఎక్కడి నుండి వచ్చావని. అందుకు పక్షి చెప్తుందంట, నేనా, ఇదిగో పరలోకం నుండి వచ్చాను.
పరలోకం అది ఎక్కడుందని అడుగుతుందంటే కొంగ. అప్పుడు పక్షి పరలోకాన్ని గురించి వివరించిందంటండి. పరలోకంలో దేవుడు ఉంటాడు, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ మనకు దుఃఖం ఉండదు, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, వెలుగు ఉంటుంది, చీకటి ఉండదు అని పక్షి పరలోకాన్ని గురించి చెప్తా ఉందంట. కొంగ ఈ విషయాలన్నీ విందంటండి. పక్షి పరలోకాన్ని గురించి చెప్పిన విషయాలన్నీ కొంగ విని కొంగ అంటదంట, మరి పరలోకంలో నత్తలు ఉంటాయా అంటుందంట. ఏముంటాయంట? నత్తలు ఉంటాయా అని అడిగిందంట. పక్షి అందంటే పరలోకంలో మనకు ఆకలే ఉండదు, దాహమే ఉండదు, కాబట్టి నత్తలు ఎక్కడి నుంచి వస్తాయి, నత్తలు ఉండవని చెప్పిందంట పక్షి. అప్పుడు కొంగ అందంట, అయితే నత్తలు లేని పరలోకం నాకు వద్దు, నువ్వే ఉంచుకో అని కొంగ ఏం చేసిందండి, మళ్ళీ నత్తల కొరకు ఎదగడం ప్రారంభించిందండి. అంటే పరలోక రాజ్యాన్ని గురించి ఇన్ని విషయాలు విన్నా ఆమె మనసంతా దేనిపై ఉంది? ఆ నత్తలపైనే ఉందన్నమాట. లోతు భార్యతో లోతుతో వారి సంతానంతో మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పినా ఆ లోతు భార్య మనసంతా కూడా ఆ సోదోము పట్టణంలో ఉన్న ఆ ఇంటిపైన, ఇంటిలో ఉన్న వస్తు వాహనాలపైనే. కొంతమంది ఇక్కడే ఉంటారా, కానీ మనసు మాత్రం ఏమవుతూ ఉంటుంది, అలాగా తిరుగుతూ ఉంటుంది. పాస్టర్ మళ్ళీ ఆమెను అంటారు చూసారా, అప్పుడు ఈ మనసు శరీరంలోకి వచ్చి పడుతుంది. ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. వెనకటికి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఒక వృద్ధ స్త్రీ ఎదురుగా, పాస్టర్ గారు ఎదురుగా కూర్చుండి ఏడ్చేస్తుందంట. ఈ పాస్టర్ గారు అనుకున్నారంట, అమ్మో బాబోయ్, నా వాక్యాన్ని విని ఈమె ఏం చేస్తూ ఉంది, ఇంతగా ఏడ్చేస్తూ ఉంది, నిజంగా ఈ వాక్యం హృదయం కార్యం చేస్తుంది అనుకున్నాడట. వాక్యం అంతా అయిపోయిందంట అండి, ఆయన ఆమె ఏడు ఆపట్లేదట. వాక్యం అంతా అయిపోయిందంటే విశ్వాసం కూడా వెళ్ళిపోతున్నారండి ఎవరింటికి వాళ్ళు. కానీ ఆమె ఎదురుగా కూర్చొని ఏం చేస్తూ ఉంది, ఏడుస్తానండి. అప్పుడు పాస్టర్ గారి కింద దిగి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నీ దుఃఖం ఏంటి తల్లి, నీ బాధ ఏంటి చెప్పు, నీ కోసం నేను ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను అంటున్నానంట పాస్టర్ గారు. అందుకు ఆమె అంటుందంట, వృద్ధ స్త్రీ, అయ్యా పాస్టర్ గారు అది కాదండి, నాకు ఒక మేకపోతు ఉండేది అంటుందంట. ఏముండేదట? అయితే ఇప్పుడు ఏమైందమ్మా, అది తప్పిపోయింది అయ్యగారు అంది. సరే ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు మీకేం చేస్తాడు, సహాయము చేస్తాడు అంటే. ఆమె అంటుందంటే, లేదండి పాస్టర్ గారు, మీ యొక్క గడ్డము చూస్తూ ఉంటే, పాస్టర్ గారి గడ్డ ఉంటుంది, ఆ గడ్డను చూస్తుంటే నాకు ఏది గుర్తుకొస్తుంది, తప్పిపోయిన మేకపోతు నాకు గుర్తుకొచ్చి నేనేం చేస్తూ ఉన్నాను, ఏడుస్తున్నాను అంటే. ఆమె ఎదురుగానే కూర్చుంది, కానీ ఆమె మనసంతా దేనిపై వెళ్ళిందో తెలుసా అండి, తప్పిపోయిన మేకపోతుపైకి వెళ్ళింది. పాస్టర్ గారికి గడ్డను చూస్తుంటే దానికి తప్పిపోయిన మేకపోతు గుర్తుకొస్తుంది. ఎదురుగానే కూర్చుంది, మనసు మాత్రం మేకపోతుపైకి వెళ్తుంది. అలాగే కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రభు పైన మనసు పెట్టరు, ప్రభు కార్యాలపైన మనసు పెట్టరు, వాక్యంపై మనసు పెట్టరు, ప్రార్థన పైన మనసు పెట్టరు, దేవుని చేసే మేలు పైన మనసు పెట్టరు. వారి మనసు ఎప్పుడు చూసినా భూ సంబంధ వాటిపైనే వారు ఏం చేస్తూ ఉంటారు, మనసు పెడతారు. అటువంటి కోవకు చెందిన స్త్రీయే ఈ లోతు భార్య. కానీ లోతు భార్య ఒకటి దేవుని ప్రేమించని స్త్రీగా, రెండు దేవునికి అద్భుతాలు కల్లారా చూచి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచని స్త్రీగా, మూడు ఈ లోతు భార్య లోకాశులు కలిగి నశించిపోయిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. కానీ మన జీవితాల్లో ఈ లోతు భార్య కలిగిన ఈ మూడు చెడ్డ లక్షణాలు మనం కలిగి ఉండకుండా మన మట్టుకు మనము ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఇక లోతు విషయానికి వస్తే, లోతు తన వివాహ విషయంలో ఎంతో రాంగ్ స్టెప్ వేసేసాడు. దైవ భయము లేని దుష్టురాలు ఆయన ఒక స్త్రీని అతడు ఏం చేసుకున్నాడంటే వివాహము చేసుకున్నాడు. చివరికి తన కుటుంబం కూడా పతనమైపోయింది. లోతుకి ఇద్దరు కుమార్తెలు కూడా పాపంలో పడిపోయారు. ఆదికాండం 19వ అధ్యాయం మీరు చదివితే భార్య ఉపస్తంభం అయిపోయింది. లోతు సోదమును సంపాదించిన ఆస్తంతా కూడా అగ్ని చేత కాలి బూడిదైపోయింది. ఈ విధంగా లోతు సమస్తాన్ని ఏం చేశాడు, చివరికి కోల్పోయాడు. కాబట్టి వివాహాలు చేసే విషయాలు మన పిల్లలకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ భయం కలిగిన వారితోనే, ప్రభుని నమ్ముకున్న వారితోనే మన పిల్లలు ఇచ్చి వివాహాలు చేయాలి. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.